ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైన దళిత నాయకుడిగా పేరున్నటువంటి మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ ఇప్పటికీ పార్టీ డిసిషన్స్ తీసుకోకుండా ఒక్క ప్రజా పోరాటాల మీదే ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు చూస్తున్న దళిత ఆకర్షణ ఒక్కసారిగా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో గరగబరు సంఘటన తర్వాత ఒక్కసారిగా హర్ష్ కుమార్ వైపు తిరిగే పరిస్థితి ఎదురైంది. అయితే ఆయనతో కలిసి అన్ని ఉద్యమాల్లో తండ్రి వెంటే ఉంటూ నిన్నగాక మొన్న కూడా గరగబరు సంఘటనలో హౌస్ అరెస్ట్ అయిన హర్ష కుమార్ తనయుడు శ్రీరాజ్ మనతోనే ఉన్నారు. ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమిటో వారి మాటలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గరగబోరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ గ్రామానికి నిధులు మంజూరు చేయడం జరిగింది, అలాగే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనిపైనే రేపు మీరు చర్చా వేదిక నిర్వహిస్తున్నారు. మీ ప్రధానమైన డిమాండ్ ఏమిటి? మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే గరగపర్రు ఎందువలన లీడర్స్ని దళితులతో మాట్లాడడానికి వెళ్ళనివ్వట్లేదు, ఎందువల్ల గరగపర్రులో ఉన్నటువంటి లీడర్స్ని బయటికి రానివ్వట్లేదు. ఎవరైతే సోషల్ బాయ్కాట్ చేశారో వాళ్ళు ఆ గ్రామంలో రోడ్డు మీద టెంట్ వేసుకుని ధర్నాలు కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, పోలీసులను అడ్డుపెట్టి. కానీ ఈ రోజున దళితులను మటుకు గ్రామంలోంచి బయటికి రానివ్వట్లేదు. నాయకులు కలవడానికి నాయకుల్ని దళిత గ్రామంలోకి దళిత పేటలోకి వెళ్ళనివ్వట్లేదు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వమే సోషల్ బాయ్కాట్ని వెనకాతల నుంచి ఎంకరేజ్ చేస్తున్నది అనే భావన ప్రతి దళితుల్లోనే ఉన్నది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంత నిధులు ఏదైతే ప్రకటించారో అవి ఇప్పటి వరకు కూడా ప్రజలకు అందలే. 2 నెలల ముందు నుంచి కూడా పనుల్లోకి రావద్దని అందరినీ కూడా బాయ్కట్ చేసి పనులు ఇవ్వద్దని, డాక్టర్లు రావద్దని ఏదైతే యాంటీ దళిత్ పీపుల్ అక్కడ ఉన్నవాళ్ళు ఏదైతే చేశారో దానివల్ల అక్కడ ఉన్నటువంటి దళితులకి ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతిన్నది. వాళ్ళకి ₹1 కూడా జేబులో లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కొంత ఎక్స్క్రీషియా వాళ్ళకి ప్రకటించి ఇప్పుడు వరకు ఇవ్వకపోవడం అనేది వెనకాతల నుంచి కత్తితో పొడిచి చంపేయడమే అనేది నా భావన. నేను ఇంత ఘాటు వాక్య ఎందుకు ఉపయోగించానంటే అక్కడ 2 నెలలంటే 60 రోజులు, ఇప్పుడు ఇది జరిగి 30 రోజులు, అంటే సుమారు 100 రోజుల నుంచి రోజుకి కూలీ లేకపోతే సాయంత్రానికి ముద్ద దిగని పరిస్థితుల్లో ఉండే ఆ పేటలో 100 రోజుల నుంచి పని లేక ముద్ద దిగని పరిస్థితుల్లో దళితులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అది ఇవ్వకపోగా అక్కడికి వెళ్ళే నాయకులను అడ్డుకుంటుంది, అక్కడి నుంచి బయటకు వచ్చే వాళ్ళని రానివ్వట్లేదు. అంటే ఖచ్చితమైనటువంటి హ్యూమన్ రైట్ వైలేషన్ అనేది ఏదైతే ఉందో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర హిస్టరీ బుక్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్ కింద మిగిలిపోతుంది. ఇది ఇంత దళిత ద్రోహ ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా చూసుండం. ఆల్రెడీ గరగబర్ ఇన్సిడెంట్ మీద జీవి హర్ష్ కుమార్ గారు ప్రధానమంత్రి కార్యాలయానికి ఉత్తరం రాశారు. అక్కడి నుంచి ఎటువంటి స్పందన కానీ ఏమైనా వచ్చిందా? ఇప్పటి వరకు ఎటువంటి కన్సల్టేషన్ అయితే మటుకు మళ్ళా హర్ష్ కుమార్ గారితో ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన అయితే మటుకు ఎక్కడ కూడా రాలేదు. కనీసం సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లేదు సెంట్రల్ హోమ్ సెక్రటరీ కానీ, అంటే టాప్ మోస్ట్ అఫీషియల్స్ హూ ఆర్ ఆల్సో విజువలైజింగ్ ద స్టేట్, వాళ్ళు కూడా ఈ ఇష్యూ మీద ఒక్క క్వశ్చన్ కూడా స్టేట్ గవర్నమెంట్ని అడగకపోవడం చాలా బాధాకరం. మళ్ళా అంతేకాకుండా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటూ ఎంఆర్ఓని ఎస్ఐని సస్పెండ్ చేసిందో, ఇంత సంఘటన జరిగినప్పటికీ అటేపు నేషనల్ మీడియా కూడా దీని మీద మాట్లాడట్లేదు. అట్ ద వెరీ సేమ్ టైం నేషనల్ ఆఫీసర్స్, సెంట్రల్ ఆఫీసర్స్, ఐదర్ సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లేకపోతే హోమ్ సెక్రటరీ కానీ. గరగబర్ ఇన్సిడెంట్ మీద జీవి హర్ష్ కుమార్ గారు మళ్ళీ ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. సో దీని మీద మీ కామెంట్ ఏంటండి?
అంటే గరగపర్రు ఇష్యూ ఒకటే కాదండి, రాష్ట్రంలో ఈ దళితుల మీద ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. గరగపర్రు అనే ఇన్సిడెంట్ మోర్ ఫోకస్ అయింది అంతే. ఇప్పటికీ 2014 ఎలక్షన్ అయిన తర్వాత ఎన్నో ఉద్యమాలకి పిలుపునిచ్చారు. కొన్ని చిన్న చిన్న ఉద్యమాలు, కొన్ని పెద్ద ఉద్యమాలు. అన్నిటితో కంపేర్ చేసుకుంటే 350కి పైగా దళిత్ ఫ్యామిలీస్ని, యాంటీ దళిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ బాయ్కాట్ అనే ఒక పెద్ద విషయం చేయడం వల్లే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది తప్పించి, రైట్ ఫ్రమ్ 2014 ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నో దళిత ఉద్యమాలు, ఒకటని కాదు, చాలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద చాలా విలేజెస్లో అవుతున్నటువంటి పోరాటాలకి మా ఫాదర్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ సమస్యను పరిష్కరించడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇప్పటికు వచ్చి టిల్ టుడే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ పెద్ద కానీ, ప్రభుత్వ పెద్ద కానీ ఆ విలేజ్కి వచ్చి ఏం జరిగింది, ఎలా ఉన్నారని కూడా కనీసం పలకరించకపోవడం చాలా బాధాకరం. కాసేపు గరగబారు విషయం పక్కన పెడితే, టీడీపీ మహానాడు కానీ మరియు వైఎస్సీసీపీ ప్లేనరీ సమావేశాలు పైన మీరు ట్వీట్ చేయడం జరిగింది. అలాగే టీడీపీ యువరక్తం ఫెయిల్ అయిందని చెప్పి కూడా మీరు ట్వీట్ చేశారు. సో నారా లోకేష్ పైన మీ కామెంట్ ఏంటో చెప్పండి. అంటే నారా లోకేష్ గారి మీద వ్యక్తిగతమైన కామెంట్లు నేను ఎప్పుడు చేయలే. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ రోజున దేశవ్యాప్తంగా యంగ్ టాలెంటెడ్ ఫెలోస్ దేశ అభివృద్ధికి ఎంతో పాటుపడుతూ వాళ్లకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ విజన్ని పనితీరులో పెట్టి దేశ భవిష్యత్తుకి తోడ్పడుతున్నారు. లోకేష్ గారికి ఐటీ మినిస్ట్రీ వచ్చింది. వచ్చినప్పటికీ ఇప్పటికొచ్చి ఐటీ విభాగంలో ఎటువంటి డెవలప్మెంట్ అవ్వకపోగా, నిన్నగాక మొన్న బిజినెస్ స్టాండ్లో కూడా ఐ హావ్ సీన్ అన్ ఆర్టికల్ దట్ 100% ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లో. అంటే ఆయనకున్నటువంటి ఆ మినిస్ట్రీ పవర్ ఏదైతే ఉందో, అతను ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకొద్దాం, ఉద్యోగాలు ఇప్పిద్దాం అన్న కోణంలోనే ఆలోచిస్తున్నారు. కానీ ఆయనకున్నటువంటి పవర్ని ఆయన పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని ముందుకెళ్ళలేకపోతున్నాడు అనేదే నేను ముఖ్యంగా అబ్జర్వ్ చేసుకున్నటువంటి పాయింట్. అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఈ రోజున ఎక్కడ ఏది చిన్న విషయం జరిగినా సరే ఒక ఇండివిడ్యువల్ మీడియాని రీచ్ అవ్వే పరిస్థితి లేనప్పుడు ఫేస్బుక్ ద్వారా అక్కడ జరిగిన అన్యాయం కానీ, లేకపోతే బాధను కానీ, ఆర్ సమ్ అదర్ ఇష్యూని కానీ ప్రజలకి చూపిస్తే అది లైక్ చేసినటువంటి ప్రజలు అవసరమైతే షేర్ చేసి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తున్నారు. అలాగా ఆ యంగ్ టాలెంటెడ్ మ్యాక్ జాగంబర్గ్ అన్న అతను ప్రపంచానికి యూస్ఫుల్ అయ్యారు. ఇంకో పక్కన అంబానీ డాటర్ ఆ విజనరీ జియో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ 4G నెట్వర్క్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, దాని ద్వారా మొన్నటి వరకు చాలా కాస్ట్లీగా ఉన్నటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ కనెక్షన్స్ ఈరోజు సడన్ గా ₹1000 అన్లిమిటెడ్ ఉన్నది 300 అన్లిమిటెడ్ కనెక్షన్స్కి వచ్చేసే పరిస్థితి. నారా లోకేష్ గారు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పవర్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని అదే జియో సర్వీస్ ప్లాన్స్ని, ఆ పోర్టబుల్ మోడెమ్స్ని ప్రభుత్వం అక్కడి నుంచి కొని వాటిని పోలీస్ స్టేషన్స్లో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో, బస్ స్టాండ్లో దానికి ఒక ప్రొటెక్షన్ కేసుతో పాటు పబ్లిక్ వైఫై పాయింట్స్ కింద ఇన్స్టాల్ చేసి పబ్లిక్కి ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నారా వైఫై కనెక్షన్ అని పెట్టుకోమనండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉన్న అలవాటే ఏది, ఆ ప్రాజెక్టు ముందు కానీ వెనకాల కానీ తోకల్లాగా లేకపోతే తలకాయలాగా వాళ్ళ పేర్లు వాడతారు. సో దాంట్లో భాగంగా మీరు ఏం పేరు పెడతాననేది అది మీకే వదిలేసాం. కానీ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, ఖచ్చితమైనటువంటి
పవర్ ఉన్నది. దాంతో ఇటువంటి వైఫై డివైజెస్ అనేవి కొని ప్రజలు ఎక్కువ ఎక్కడికైతే వెళ్తారో అటువంటి ఆఫీసెస్లో ఈ వైఫై మోడమ్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం ద్వారా ప్రజలు యూసేజ్ లేకపోతే ఇంటరాక్షన్ లేకపోతే ఇంకోటి ఉపయోగపడుతుంది. అలాగే సామాన్యుడికి ఉపయోగపడే పరిస్థితి మానేసి ఎప్పుడు ఎవడొకటి రావాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఉద్యోగాలు. అక్కడ నిజంగా ఎంత పెద్ద కంపెనీ వచ్చినా మహా అయితే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 1000 ఉద్యోగాలు వస్తాయి, పోనీ 10,000 ఉద్యోగాలు వస్తాయి. నిజంగా 10,000 ఉద్యోగాలు వచ్చే సంస్థ అక్కడ రావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది దాని కన్స్ట్రక్షన్కి. అవన్నీ అంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ హ్యాస్ ఇన్ ఎ డెస్పరేట్ సారో కండిషన్. ద డెడ్ అగేన్స్ట్ వేవ్ ఆన్ మిస్టర్ నాయుడుస్ ఫ్యామిలీ టుడే ఈజ్ చాలా 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 అగేన్స్ట్గా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకి చేరువయ్యే పరిస్థితి కాకుండా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరికి ఎవరో రావాలి, మనం కూర్చుని వాళ్ళతో ఏదో మాట్లాడాలి. ఈ ధోరణి తగ్గించుకుని ప్రజలకు ఉపయోగపడే ఇష్యూస్ మీద పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేస్తే వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది నా భావన. పోతే మన జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లీనరీ సమావేశాల పైన కూడా మీరు ట్వీట్ చేయడం జరిగింది. దానిపైన మీకు కామెంట్ ఏంటండి? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నేను ట్వీట్ చేశానంటే ఐవ్ డన్ ఇట్ ఇన్ సచ్ వే, అంటే నేను ప్లీనరీ సమావేశాలు అంతా కూడా యూట్యూబ్లో లైవ్ చూడడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళన్నీ కూడా చెప్పడం జరిగింది. 1 by 1 ఆయన ఏం చేశారు, ఏంటి, వాట్ అనేది అన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినన్ని వాస్తవాలే, అవన్నీ చూసే కదా 2014లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది. అయితే చెప్పిందే చెప్పి బోరు కొట్టించారనేదే నాకైతే మటుకు అనిపించింది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టి ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా పార్టీలో జనరల్ సెక్రటరీ లేదు. నేను ప్రశాంత్ కిషోర్ని ఇంట్రడక్షన్ చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఖచ్చితంగా మిస్టర్ ప్రశాంత్ కిషోర్ విల్ బి అనౌన్స్డ్ యాజ్ అ పార్టీస్ జనరల్ సెక్రటరీ అండ్ the national attention will suddenly turns towards Andhra Pradesh because a national level leader has been introduced as a general secretary of the YSRCP party in the state of Andhra Pradesh. ఇది చేస్తారేమో అనుకుని చూసాను కానీ అవన్నీ లేవు. అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే పార్టీ కన్స్ట్రక్షన్, పార్టీ రూట్స్ గురించి ఏది కూడా డిస్కషన్లోకి రాలే. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దిస్. అండ్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, జిల్లా లెవెల్లో జరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కాదు, నియోజకవర్గాల్లో జరిగినటువంటి పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కాదు, ఎక్కడన్నా సరే పార్టీ కార్యకర్తలతో కోఆర్డినేటర్లు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని జన్మభూమి కమిటీలు ఎందులో ఫెయిల్ అయినాయి, చంద్రబాబు నాయుడు గారు ప్రామిసులు ఎందులో ఫెయిల్ అయ్యారు అనేది బూత్ కమిటీల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తారేమో అనేది నేను చాలా క్లోజ్ వాచ్ ద్వారా చూశాను. అవన్నీ జరగకపోగా కార్యకర్తలందరూ కూడా వేదిక కింద కూర్చుని పైన ఎవరు ఏం మాట్లాడారో కార్యకర్తలకు తెలీదు, కింద కార్యకర్తలు ఏం విని ప్రజల్లోకి తీసుకెళ్లారో పైన మాట్లాడిన నాయకులకు తెలీదు. వచ్చారు, భోజనం చేశారు, వెళ్ళిపోయారు. ఏది నేను చెప్పేది జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు లేదా నియోజకవర్గ మొన్న జరిగినటువంటి స్టేట్ ప్లీనరీ సమావేశాలు అయితే మటుకు ఇట్స్ అ వెరీ 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 మచ్ డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్. ఆ పార్టీ ఒక యంగ్ స్టర్ లాంటి అంటే ఒక యంగ్ రెవల్యూషనరీ లీడర్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలిగి బయటకు వచ్చేసి, వాళ్ళు పెట్టిన ఇబ్బందుల వల్ల అలిగో బయటకు వచ్చేసి వాళ్ళ లీడర్షిప్ అనేది ప్రూవ్ చేసుకుంటూ ఒక ప్రతిపక్ష నాయకుడి కింద ఎవరి అడ్వైజ్ లేకుండా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యి ఈ రోజున 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ పార్టీ అలాగే ఉన్నది, ఎక్కడ కూడా రూట్స్లో డెవలప్ అవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన సంగతి. అదే నేను ట్వీట్ చేయడం జరిగింది. మీ $1 మిలియన్ ప్రశ్న కింద మిగిలిపోయింది. హర్ష్ కుమార్ గారు ఏ పార్టీలో చేరబోతున్నారు?
అది మీరు నన్ను అది అది నాకు ప్రశ్నే. మీరు ఆ ప్రశ్న నాన్నగారిని అడిగి తెలుసుకుంటేనే బాగుంటుంది. మేమందరం ఆయన్నే ఫాలో అవుతాం. సో ఆల్వేస్ హిస్ డెసిషన్ ఈజ్ ఆల్ ది ఫాలోవర్స్ డెసిషన్. సో నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ముందు కానీ వెనకాల కానీ ఎవరన్నా నన్ను అడిగే క్వశ్చన్ అదే. సో నా ఆన్సర్ కూడా ఎప్పుడు ఐ స్టిక్ ఆన్ టు ది సేమ్ ఆన్సర్. దెర్ ఈజ్ నో అదర్ ఫ్యాన్సీ ఆన్సర్ ఇన్ దిస్. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు హర్ష్ కుమార్ గారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తారనో లేకపోతే చేస్తారనో వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. దీనిపై మీ కామెంట్ ఏంటండి? అంటే అటువంటి సీరియస్ డిస్కషన్స్ ఇప్పటికొచ్చి ఎప్పుడు జరగలేదండి. దట్ ఈజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వలే. దెర్ ఈజ్ నో ప్రాపర్ కాన్స్టిట్యూషన్ టు ద పార్టీ. అట్ ద వెరీ సేమ్ టైమ్ దెర్ ఈజ్ నో ప్రాపర్ ఎజెండా టు ద పార్టీ. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ నో సీరియస్ డిస్కషన్ బిట్వీన్ ద లీడర్స్ టు టేక్ అ డెసిషన్. సో అవన్నీ రూమర్సే. ఇంకా అటువంటి సీరియస్ డిస్కషన్ అయితే మటుకు ఎక్కడ జరగలేదు. నిన్న కాక మొన్న రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే రాజ్యసభలో కూడా బిల్లును అడ్డుకుంటామని చెప్పారు. దీనిపైన మీ కామెంట్ ఏంటండి? రాహుల్ గాంధీ గారు ఈ విషయం మాట్లాడడం చాలా హాస్యాస్పదం. నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రకటించాలి అని అనుకుంటే బైఫర్కేషన్ యాక్ట్లోనే ఫస్ట్ పాయింట్ కింద స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అప్పుడే అనౌన్స్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు డీలిమిటేషన్ చేయమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. డీలిమిటేషన్ చేసుకుని 2019 ఎలక్షన్స్లో ముందుకెళ్ళమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళా ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ప్రకటించిన తర్వాతే డీలిమిటేషన్ చేయండి అంటే అప్పుడే వాళ్ళు డీలిమిటేషన్ చేశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా అప్పుడే ఆంధ్రప్రదేశ్కి అనౌన్స్ చేసేసి ఉండొచ్చు కదా. ఇదంతా కూడా ఎవరైతే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి యువత ఒక్కసారి అసెంబ్లీలో కూర్చుని ఎలక్షన్స్లో నుంచి నగ్గి అసెంబ్లీలో కూర్చుని మాట్లాడదాం అనుకుంటున్నారు, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లడమే అవుతుంది తప్పించి డీలిమిటేషన్ని రాజ్యసభలో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ప్రకటించే పరిస్థితి ఉంటే బైఫర్కేషన్ యాక్ట్ చేసినప్పుడే ఎస్ వీఆర్ అనౌన్సింగ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ 10 years Hyderabad will be the joint capital of the both states. And third point, as the desired capital of Andhra Pradesh, Hyderabad, is in the geographical region of Telangana, to develop their capital, we are giving 10 years special status to Andhra Pradesh state. And also, we are giving special funds to develop their capital. And appude Congress party ఆ యాక్ట్ లో ఇన్కార్పొరేట్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి ఖచ్చితంగా, ఆ స్పెషల్ స్టేటస్ ఇచ్చిన తర్వాత డీలిమిటేషన్ చేయండి అంటే డీలిమిటేషన్ చేయమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పింది కానీ ఇచ్చుంటే ఏమో దేర్ వుడ్ బి అనదర్ యూ టర్న్ దెన్, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ నౌ. ఇటువంటి కామెంట్స్ చేయడం వల్ల ఏదైతే ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ మీద జిఎస్టీ వ్యతిరేకత వచ్చింది, కరెన్సీ బ్యాన్ వ్యతిరేకత వచ్చింది, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దే ఆర్ లుకింగ్ అట్ రాహుల్ గాంధీ. ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల రాహుల్ గాంధీ గారు ఆయన తగ్గించుకుంటున్నారు తప్పించి నిజంగా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ సెన్సేషనల్ స్టేట్మెంట్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ మెచ్యూర్డ్ స్టేట్మెంట్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ బోత్ ది స్టేట్స్ ఆఫ్ బోత్ ది తెలుగు స్టేట్స్ అనేది నా భావన. రాజకీయ వారసత్వ సంపదగా ఎంతో మంది పిల్లలు ఇప్పుడు వస్తున్నారు రాజకీయాల్లోకి. కానీ మీరు ఉన్నట్టుగా మీ నాన్నగారికి చేదరవాదరికి ఉన్నట్టుగా కానీ మీ యొక్క ఫాలోవర్స్ కానీ మీరు రాజకీయ విధంగా ముందుకెళ్లే పద్ధతి కానీ చాలా మంది కూడా ఆ లక్షణాలు అయితే గనక టోటల్గా లేవు. సో ఇది మీరు ముందుకు ఎలా వెళ్తున్నారు అన్నది మీ కామెంట్ చెప్పండి. అంటే అది ఒక కమిట్మెంట్ ద్వారానే
వస్తుంది తప్పించి అది ఎక్కడో ఒక పుస్తకంలో రాసి ఈ ఫాలో అయిపోతే ఇవన్నీ ఈ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయిపోతే రాజకీయ నాయకుడు అయిపోతాం అని ఎక్కడ కూడా పుస్తకంలో ఎప్పుడు రాసి ఉండదు. పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆ టైంకి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, మన ఫ్యాక్టర్స్ ఏంటి, మనం ఏమి ఇంప్లిమెంట్ చేస్తే మనం సస్టైన్ అవుతాం అనే పాయింట్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండి ఆ టైంకి ఆ పరిస్థితి మీద ప్రజల్లో విశ్వసనీయతను తెచ్చుకుని ఒక మంచి పోరాటానికి పిలుపునివ్వడమో లేకపోతే ఇంకొక పని ద్వారా మన పనితీరుని ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళి ఇతను కరెక్ట్ లీడర్ అనిపించుకోవడం, ఇటువంటి ఫ్యాక్టర్స్ ముఖ్యంగా మనం కానీ అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్లీ పీపుల్ విల్ వెల్కమ్ అస్ యాజ్ అ గుడ్ లీడర్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ అంతా అభివృద్ధి చెందింది. అలాగే పార్టీస్ కూడా ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ప్రజలకు చాలా చేరువవుతున్నారు. సో గతంతో పోలిస్తే ప్రజలకు ఇప్పుడు దగ్గర అవుతున్నట్ట పార్టీలు, లేకపోతే ఎలా ఉంది? ఐ మీన్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే మీరు రాజకీయ నాయకులకి ఇప్పుడున్న తరానికి డిఫరెన్స్ అడిగారు కనుక ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ యూ. అంటే విషయం ఏంటంటే, అంటే నా లైఫ్లో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ సంఘటన ఒకటి చెప్తాను. 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము ఒక ఫామ్ హౌస్, మా ఫ్యామిలీ అంతా కూడా రిక్రియేట్ అవ్వడానికి చిన్న ఫామ్ హౌస్ ఒకటి డెవలప్ చేసుకుంటే అన్ఫార్చునేట్గా ఓ రోజు నైట్ 6 o'clock అనుకుంటా నేను వెళ్ళడం జరిగింది ఫామ్ హౌస్కి వెళ్తే అప్పటికి ఇంకా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు మా ఫామ్ హౌస్లో. 2014 ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పాము వచ్చింది మా ఫామ్ హౌస్లో. అంటే చుట్టూరు తుప్పలు ఉంటాయి, సో పాము ఒకటి వచ్చింది. పాము వచ్చేటప్పటికి నేను ఇమీడియట్గా మా మదర్కి ఫోన్ చేసి అంటే తరచూ వెళ్తున్నాం మేము, డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది కనుక ఏం జరుగుతుందని చూసుకోవడానికి ప్రతిరోజు కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో మా మదర్కి ఫోన్ చేసి అమ్మ పాము వచ్చింది ఫామ్ హౌస్లోకి, ఇప్పుడే నాకు కనిపించింది, దాన్ని ఎదుగుదాం అనుకుంటుంటే పాడైపోయిందంటే మా మదర్ వెంటనే 6 అయిపోయింది, చీకటి పడింది, నువ్వు వచ్చి పొద్దున్న చూసుకుందాం అని అన్నారు. ఇంతట్లో నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంతట్లో మా ఫాదర్ ఫోన్ చేశారు నాకు, ఎరా ఏంటి పాము వచ్చిందా ఫామ్ హౌస్లో? ఉండాడి అంటే ఏంటి పెద్ద చిన్నదా ఏం పాము అన్నారు. నాకు పాము జాతి ఏంటో తెలియదు డాడీ అని సరే అని ఫోన్ కట్ చేశారు. తర్వాత మా ఫార్మర్కి ఫోన్ చేశారు, ఏంటి పాము వచ్చిందంట కదా అంటే అదేదో పాము పేరు చెప్పాడు, నాకు ఆ పేరు గుర్తులేదు అంటే మా ఫాదర్ ఫోన్ చేసి సర్లే అది డేంజరస్ పామే, నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నారు. 8 అయిపోయింది, 9 అయిపోయింది, 9:30 అయిపోయింది, 10 అయిపోయింది. మా ఫాదర్ ఇంకా ఇంటికి రాలే. మా మదర్ ఎప్పుడు లేట్ అయినా ఫోన్ చేస్తారు మా ఫాదర్కి. ఫోన్ చేసి ఎక్కడున్నారు అంటే ఇంట్లో ఇంకా రాలేదు. ఏంటంటే వెయిట్ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. అరే వెయిట్ అన్నారు ఏంటి, ఫోన్ కట్ చేశారు. ఎక్కడ అంటే పబ్లిక్ మీటింగ్కి వెళ్తారు, అక్కడ ఏదన్నా ఎవరికన్నా ఆపద వచ్చిందంటే ఆటోమేటిక్గా అక్కడ ఉండిపోతారు. అక్కడ ఉన్న ఇష్యూ పరిష్కారం అయ్యే వరకు ఒకసారి ఇంటికి రారు. 2 అయిపోతుంది, 3 అయిపోతుంది. ఏమైందో డ్రైవర్కి ఫోన్ చేయంటే డ్రైవర్కి ఫోన్ చేస్తాను, సార్ ఫామ్ హౌస్లో ఉన్నాం సార్, మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ అని మా డ్రైవర్ కట్ చేశాడు. ఒక పావు గంటలో మా మదర్కి మా ఫాదర్ ఫోన్ చేశారు, రైట్ పావును దొరికింది, చంపేసాం, ఇంటికి వస్తున్నాను, పర్లేదులే, రేపు నుంచి పిల్లలు ఫామ్ హౌస్కి. అంటే గత రాజకీయ నాయకులకి ఇప్పుడున్నట్టు రాజకీయ నాయకులకి రేపు పొద్దున్న చూసుకోవచ్చులే అనేసి నేను వదిలేసి ఇంటికి వచ్చా. కానీ ఎవరన్నా అక్కడికి వెళ్తే ఆపద ఉంది అని చెప్పి మా ఫాదర్ వెళ్ళి కొట్టి చంపి వచ్చారు. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అంటే యంగ్ పొలిటీషియన్స్కి అటువంటి కమిట్మెంట్ అనేది రావాలంటే అది చాలా దాన్ని ఏమంటారు, గౌరవాలు, క్రమశిక్షణ, లేదంటే ఆ ఫ్యామిలీ ఎఫెక్షన్, లేకపోతే ఫాదర్ అంటే ఫియర్, ఇవన్నీ అవుట్ బాండ్. మళ్ళీ ఇవన్నీ పాలిటిక్స్లో కూడా ఇన్ బాండ్. సో ఇవన్నీ ఉంటే కానీ పొలిటికల్ లీడర్ అని కాదు, పిల్లలు కూడా అంత కమిటెడ్గా లేకపోతే ఇంకో రకంగా ముందుకెళ్ళారు అనేది అదే. ఇది ఈనాటి యువ నాయకుడు జీవి హర్ష్ కుమార్ గారి తనయుడు జీవి శ్రీనివాస్తో ముఖాముఖి కార్యక్రమం. రాజమహేంద్రవరం నుంచి కెమెరామెన్ హరీష్తో శాంతారాం, స్నేహ టీవీ.